నాతో పాటు సీఎం పదవికి అర్హత ఉన్నటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సీఎం రేవంత్ వెల్లడి. లోక్సభ ఎన్నికల తర్వాత యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మారుస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని అన్నారు. కేసీఆర్ పూజలు, యాగాలు అన్నీ ఓ బూటకమేనన్నారు. కేసీఆర్ తెలంగాణకు పట్టిన దరిద్రమని వాపోయారు సీఎం రేవంత్. ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత తాను యాదగిరిగుట్టకు వచ్చి అందరితోనూ మాట్లాడతానని, అన్ని రకాల పనులను పూర్తి చేసి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు తీసుకుంటానని చెప్పారు. ఆదివారం భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిజమైన పోరాట యోధుడని, తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేశారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే తిరిగి మంత్రి పదవి తీసుకుంటానని శపథం చేశారని, ఆ మాటకు కట్టుబడి తిరిగి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మంత్రి పదవి తీసుకున్నారని చెప్పుకొచ్చారు. దాంతోపాటు సీఎం పదవికి అర్హత ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రత్యేకమైన సందర్భంలో పార్టీ నిర్ణయంతో తనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందని చెప్పారు. ఈ పదవిని తాను బాధ్యతతో చూస్తానే తప్ప ఏ రోజు అహంకారంతో వ్యవహరించనని అన్నారు. పేదల సంక్షేమం, పేదల అభివృద్ధి కోసం తెలంగాణను ప్రపంచంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టేందుకు రోజుకు 18 గంటలు పనిచేస్తామని చెప్పారు. ఆ పక్కన నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిలు ఉన్నారని, ఈ పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి దిగ్గజాలు ఉన్నారని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డిలు కాంగ్రెస్కు డబుల్ ఇంజన్లు అన్నారు. ఈ డబుల్ ఇంజన్లు 3 లక్షల మెజారిటీ తెచ్చి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తామని మాటిచ్చారు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే రూ. 50,000 కోట్లతో మూసి ప్రక్షాళన చేపడతాం. చామల కిరణ్ కుమార్ను గెలిపిస్తే ఈ ప్రాంత సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తారు. అప్పుడు ఇక్కడ ట్రిపుల్ ఇంజన్ భువనగిరిలోని సమస్యలను పరిష్కరిస్తుంది అని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ఏర్పాటును మోదీ ఎన్నోసార్లు అవమానించారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఏపీలో కాంగ్రెస్ నష్టపోతుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ కోసం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు. తెలంగాణ ఏర్పాటై తప్పిదమని అన్నట్టుగా మోడీ మాట్లాడారు. మోదీ మాటలపై తెలంగాణ బీజేపీ నేతలు ఎప్పుడూ స్పందించలేదు. తెలంగాణకు మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును మోదీ రద్దు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను మోదీ కుప్పకూల్చుతున్నారు. అయితే ఈడీ లేదా సిబిఐ అన్నట్టుగా మోడీ పరిపాలన కొనసాగిస్తున్నారు అని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి చెప్పుకొచ్చారు. ప్రపంచం తలకిందులైనా అక్కడి సూర్యుడు ఇక్కడ పొడిచిన రుణమాఫీ ఆగదని అన్నారు. రైతు రుణమాఫీ చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. చూడాలి భవిష్యత్తులో ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాలను ఇస్తుందన్నది.